అమెరికాలో లాస్ ఏంజలస్ లో కాల్ ఆఫ్ డ్యూటీ కో క్రియేటర్ విన్స్ జంపెల్లా ఇతని ఫెరారీ కార్ అదుపు తప్పి కాంక్రీట్ వాల్ కెళ్లి గుద్దుకొని చనిపోయాడు. అయితే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఉంటుంది, చాలా ఫేమస్, మొబైల్లో కూడా ఆడుతూ ఉంటాము, టీమ్స్ కట్టి కాల్చుకుంటా ఉంటాం అనమాట. అయితే ఇతను ఆ గేమ్ కి కో క్రియేటర్ అండ్ కో ఫౌండర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫ్రాంచైజీ కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రాంచైజీకి కో క్రియేటర్ ఇతను చనిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 55. కారు గుద్దుకోగానే మంటలు వచ్చేసి ఇక చనిపోయినట్టు అనమాట. సో లైక్ మన భారతదేశంలో కూడా బిఎండబ్ల్యూలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఫాస్ట్ గా వెళ్లి గుద్దిపారినొక్కి చచ్చిపోతున్నారు. ఎందుకురా? కొనుక్కొని అది ఆస్వాదించలేక ఓవర్ ఫాస్ట్ వెళ్ళిపోయి ఆ రోడ్స్ ఆర్ నాట్ బిల్ట్ యాక్చువల్లీ. అసలు మన గవర్నమెంట్ కూడా పెట్టాలి, ఈ మన రోడ్స్ కి మాక్సిమం ఇండియా మొత్తంలో ఎంతైతే స్పీడ్ లిమిట్ అలౌ ఉందే అదే అలౌ చేయాలి. అంతకంటే ఎక్కువ ఎందుకు? అకార్డింగ్ టు ద రూల్స్ అలౌ లేనప్పుడు ఇచ్చి వేస్ట్ కదా, వెళ్ళకూడదు కదా. ఇయే లాజిక్ లో మిస్ అవుతా ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఎందుకు అలౌ చేస్తారో ఏంటో తెలీదు. సో మొత్తానికైతే ఇతను అనవసరంగా చనిపోయాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద క్రియేటర్స్ వీళ్ళకి తో బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది, క్రియేటివిటీ అనేది బాగా వస్తుంది. ఊరికే అనవసరంగా యాక్సిడెంట్లు చచ్చిపోవడం అనేది ఘోరాది ఘోరం.